ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 21వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాము. ఈరోజు 22వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకసారి మనము 21లో ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం. దీంట్లో ఏమన్నాడంటే, ఆశ లేనివాడు, మనసును దేహాన్ని నిగ్రహించినవాడు, సకల భోగ సామాగ్రిని త్యజించినవాడు ఆయన యోగి కర్మలు చేసిన పాపాలు అందడు. మనకి ఎట్లా చెప్పిండు మరి? వాడికి దేని యందు ఆసక్తి ఉండదు. అయితే యతి జీవితము అనేది 2 రకాలు ఉంటుంది. కొంతమంది వాళ్ళకు ఇంట్లో అంటే ఇబ్బందుల వల్ల జీవితం అంటే విరక్తి పుట్టి వైరాగ్యాన్ని తీసుకొని సన్యాసులుగా మారి వాళ్ళు ఎవరో గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆశ్రయించి వారి ద్వారా వీరు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు మొత్తానికే ఆ జ్ఞానాన్ని పొందడానికి సంబంధించిన కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారికి పాపాలు అంటారు. కానీ దాంతోపాటు వేరే ఇతరత్ర వాటి కోసం కూడా కర్మలు చేస్తే మాత్రం అడ్డుతాయి. అంటే నిజమైన జ్ఞానులు అయినప్పుడే మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే సన్యాసులు వాళ్ళు ఆత్మజ్ఞానం పొంది ఉన్నవారు. ఆయన కూడా భిక్ష తీసుకుంటాడు. మరి ఆహారం తిన్న ఆహారం వల్ల కూడా మనకు పాపాలు లభిస్తాయి. ఇప్పుడు కొంతమంది అంటాం కదా, పాపపు సొమ్ము అది అని అంటారు. అంటే ఎవరినైనా మోసం చేసి తెచ్చుకున్న సొమ్ము మనం దాని సుఖాలు అనుభవించడం కోసము ఇతరులను మోసం చేసి తెచ్చుకొని దాంతో అనుభవించినప్పుడు దానివల్ల మనకు పాపం కలుగుతుంది. అంతేగాని కేవలము దేహాన్ని రక్షించుకోవడం కోసము ఆహారాన్ని నియమితంగా తీసుకుంటారు కాబట్టి యతులు వాళ్లకు అంటే దేహాన్ని రక్షించుకుంటేనే కదా వాళ్ళు జ్ఞాన సాధన చేయగలుగుతారు. అందుకు మాత్రమే ఉపయోగపడే ఆహారాన్ని తీసుకుంటారు. అందుకే మరి వాళ్ళు ఎవరి దగ్గర భిక్ష తీసుకున్నా అంటే భిక్ష ఇచ్చిన వాళ్ళు మోసాలు చేసి సంపాదించిన, అన్యాయాలు చేసి సంపాదించిన ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దాన్ని స్వీకరించేది కేవలము వాళ్ళ దేహాన్ని రక్షించుకోవడానికి కావలసిన దాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి పాపాలు అంటవన్నమాట. అయితే సన్యాసి కర్మలో అకర్మను చూస్తూ ఉన్నట్టు. అంటే ఆయన కర్మ చేసేది లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం యందు ఆయనకు ఆసక్తి లేదు కాబట్టి దాన్ని అకర్మగా దర్శిస్తాడు. ఏంటండి ఇది ఎంత బాగా చేస్తున్నారు మీరు అన్నామనుకోండి, ఏదో ఆ పరమాత్మ చేయించండి. ఇప్పటికి కూడా చూడడానికి చాలామంది ఏమంటారు, పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్పిన ముందు ఆ సరస్వతి దేవి నా చేత పలికిస్తున్నది అంటారు. దోషాలు ఉంటే నావి, మంచి విషయాలు ఉంటే ఆ మాతయ్య అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అదొక సంస్కారం అన్నమాట. అహంకారం లేకుండా ఉండడం. నేనే పండితుడు, మనం చెప్పడం కాదు కదా, ఎందరో చెప్పిన వాటిని మనం తెలుసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అంతేగాని నేను చెప్పాను అంటే అయిపోయి ఇంకా అహంకారం, అది రాక్షస ప్రవృత్తి అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళు పొందినా కూడా కేవలము దేహ రక్షణార్థం తీసుకున్నారు కాబట్టి అది తీసుకొని కిందికే వస్తుందని చెప్తున్నాడు. అంటే కర్మలు ఎట్లా చేస్తారు
అంటే కర్మలు అందరూ చేయవలసిందే, కానీ చేసే కర్మలలో విధి విధానాలు వేరే ఉన్నాయి. కొంతమంది చూడండి, వాళ్ళకి సరిపడా ఆహారం దొరికితే చాలు అనుకుంటారు. ఆ రోజు ఇంకా మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేయరు. ఒక పిట్ట ఉన్నదనుకోండి, దానికి ఎంత ఆహారం కావాలో పిల్లలకి అంత తీసుకెళ్తుంది, అంతేగాని రేపటికి దాచుకోవడానికి అని తీసుకపోదు. అంటే ప్రకృతిలో ఏ జీవి అయినా కూడా అంతే ఉంటుంది. ఒక మానవులకే ఇటువంటి అవకాశం ఉన్నది, తెచ్చి స్టోర్ చేసుకునే అవకాశం. అయితే ఈ విధంగా చేయడము దేహం కోసము అవసరం ఉన్నంతే వాళ్ళు కర్మ చేస్తూ ఉన్నారు. మిగతా వాటి యందు ఆసక్తి లేకుండా ఉన్నవాళ్ళు కర్మ చేసినా చేయనట్టే వాళ్ళకు ఎటువంటి పాపము అంటదు. ఎందుకంటే వాటి యొక్క ఫలితం మీద వాళ్ళు పెట్టిన పాయసం అబ్బా చాలా బాగుందమ్మా, ఇంకాస్త పెడతారా అని అడిగిండ్రు అనుకోండి, అప్పుడు వాళ్లకు ఆ పాయసం మీద ఆసక్తి ఉంది అని. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకాస్త పాయసం అంటే దాని మీద ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఈయనకు వెంటనే దాని యొక్క వల్ల ఆనందపడ్డాడు. అంటే ఆనందపడొద్దాండి అంటే, ఇప్పుడు ఆహారాన్ని దేహ సంరక్షణార్థం తీసుకుంటున్నా అనే భావనతో తీసుకోవాలి, అంతేగాని నేను సుఖపడాలి అనే భావనతో తీసుకోకూడదు. అది ఎంత తింటే నిలబడుతుందో అంతే. అందుకే మన వాళ్ళు యోగులు వీళ్ళందరూ మరి ఏదో మితాహారం తిని వాళ్ళు ఎన్నో ఏళ్ళు తపస్సులు చేసిండ్రు, ఎన్నో వేల సంవత్సరాలు జీవించిండ్రు. ఎట్లా అంటే అందుకే. ఇప్పుడు మరి మనమేమో కోరికల కోసం ఇష్టం ఉన్నట్టు తినేస్తాం. బాగున్నదంటే ఇంకొంచెం ఎక్కువ, ఇది బాగాలేదు, అది బాగుంది, ఇది ఇంకోసారి తినాలి, ఇలాంటి కోరికలు, ఆపేక్ష. మీకు షుగర్ అండి పనికిరాదు, ఏం కాదు, ఇంకొక గోలు వేసుకుంటే అయిపోయి అని అయినా ఇట్లా తినుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే కదా మరి మనకి రోగాలు వస్తున్నాయి. మనం అవసరానికి, మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినట్లేము, మళ్ళీ ఎక్కడిదంటే అక్కడ తినేస్తున్నాము. ఇది ఎవరు చేసిండ్రు, ఎక్కడ శౌచంగా ఉందా లేదా అనేది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మరి సన్యాసికి కూడా వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు తెలియదు, కానీ ఆయన దాని మీద ఆపేక్షతోనే తినట్లేదు. ఆయన కేవలం దేహాన్ని నిలుపుకోవడం కోసం తింటున్నాడు. కాబట్టి అక్కడ ఆయనకి ఆ ఆహారం వల్ల ఎటువంటి పాపము దోషము అంటట్లేదు. కానీ మనము తినే ఆహారాన్ని మంచిదిగానో లేదా చెడ్డగానో అనుకుంటున్నాం. కాబట్టి అంటే దాన్ని గురించిన కర్మ కూడా మనకు పాపము కావచ్చు, పుణ్యం కావచ్చు. కొంతమంది అంటే అందరు పాపాలు చేసి సంపాదిస్తారా? కొంతమంది మంచిగా పుణ్యం చేసి కూడా సంపాదిస్తారు, మంచిగా నీతిగా. అయితే అది ఏదైనప్పటికీ మనం దాని గురించి బాగుంది, బాలేదు, ఇంకా కావాలి అనే ఆలోచన చేసి స్వీకరించినప్పుడు దాని వెనుక ఉన్న పాపమో పుణ్యమో కూడా మనకు సంక్రమిస్తుంది. ఇది చెప్పిండు. మరి 22వ శ్లోకంలో ఏం చెప్పిండో చూద్దాము. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అయాచితంగా, యదృచ్ఛా లాభ అంటే అయాచితంగా వచ్చిందనుకోండి, మనకు అనుకోకుండా ఏదైనా లాభం వచ్చింది, దాంతో
సంతృప్తి చెందుతాం. తర్వాత ఇంకా కొంతమంది ద్వంద్వాలను దాటిన వారు అట. అంటే కష్టము సుఖము, బాధ సంతోషం ఏదీ లేదు, అలా ఉన్నవాడు అంటే ద్వంద్వము అంటారు దీన్ని. రెండు కలిసి మెలిసి ఉంటాయి కదా. కాబట్టి సుఖము అనేది ఒకసారి బాధ వచ్చింది అని బాధపడ్డది లేదు, ఇది కష్టము అని ఏడ్చింది లేదు. ఒకసారి ఇది బాగా మంచి ఆనందము అని ఆనందపడ్డది లేదు. దేనికైనా పొంగకుండా కుంగకుండా ఉండడం. మరి మాత్సర్యము లేనివాడు విషయము సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టి కలవాడు కర్మయోగి. అంటే పని చేసుకుంటూ వెళ్తాడు. అహంకారము దురహంకారం ఉండదు. అరే నేను చేస్తే కాకపోవడేంటి పని కొంతమంది అంటారు, అరే నువ్వు చేస్తే కాకపోవడేందిరా గిట్లెట్లా అయిపోయింది అని. మరి అయింది కదా, అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఇప్పుడు మమతా దీది ఓడిపోయింది పాపం. ఇప్పటి వరకు ఆమె ఎన్నడూ ఓడిపోలే, ఇప్పుడు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆమె ఎప్పటికీ ఓడిపోకుండా నిలవగలదు అనేది ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. దానికి వాళ్ళు రియలైజ్ కావాలి అంతే. అయితే ఇక్కడ అట్లా సిద్ధించినా సిద్ధించకపోయినా రెండిటిని సమానంగా స్వీకరించే బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే కర్మయోగి ఏ పాపమో అంటారు. కర్మలు చేస్తూనే ఉన్నాడు ఈయన, కానీ దాని ఫలితం పట్ల ఆసక్తి లేదు. అయ్యో కాకపాయని బాధపడ్డా, అయింది అని సంతోషపడ్డా, దాని గురించి మనం ఏదైనా ఫీల్ అయినప్పుడే దాని ప్రభావము బంధం అనేది ఏర్పడుతుంది మనకు. మనం ఈ విషయం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఒక చోటికి వెళ్ళాము, పెళ్ళి చాలా బాగా జరిగింది, సంతోషపడ్డాము. అక్కడ ఎవరో ఒక వ్యక్తి మీతో మాట్లాడినప్పుడు ఆయన చాలా గొప్పవాడు. అరే ఎంత బాగా మాట్లాడిండు, ఆయన ఎంత గొప్పవాడు. మీరు దారి పొడుగున వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళు చాలా వాళ్ళు మాట్లాడింది ఇంతే ఉంటుంది, కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అక్కడ చెప్పడం వల్ల మనకి ఇంకా ఎక్కువ ఆనందం అవుతుంది. అరే అంతటి వాళ్ళు మనల్ని కలిసి మాట్లాడిండు, మనతో ఎంత హ్యాపీగా మాట్లాడిండ్రు. అది చూసినావా, ఆమె అక్కడ కూర్చున్నది ఎంత సిన్సియర్గా. మనోళ్ళకైతే ఇంత పైసా ఉంటాయి, ఎంత గర్వం ఉంటుంది, కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎంత మర్యాద ఉన్నారు అందరితోని అని. ఇంకా అన్నీ అంటే ఇక వాళ్ళు కూర్చున్నది, నిలబడ్డది, ఎవరెవరితో మాట్లాడింది అన్నిటినీ మనము చెప్పుకొని ఆనందపడతాం. రియల్గా అక్కడ ఏమీ ఉండదు అదంతా. కాకపోతే ఏమైంది, వాళ్ళు మాట్లాడిన విధానము మనకు నచ్చడం వల్ల మనం ఇంతగా ఎఫెక్ట్ అయింది, మన మనసు లొంగిపోయింది వాళ్ళ సంస్కారం వల్ల. అది ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వస్తున్నారు అంటే మనం కూడా తప్పకుండా వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇది ఏంటి, ఒక బంధము. అయితే మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఎప్పుడు చెడ్డ పాపాలే ఉంటాయని కాదు, అర్థమైందా? ఇదొక మంచి విషయము, అలా ఉండొచ్చు. మరి ఎవరైనా మనను అవమానపరచచ్చు, అప్పుడు కూడా మనం బాధపడతాం. అందుకే చెప్తారు, మంచి విషయాలను మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం వల్ల మనలో పాజిటివిటీ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. కానీ అవమానపరిచిన దాన్ని ఎవరైనా మనం తిట్టిండ్రు అనుకోండి, యూ డోంట్ రిసీవ్. వాళ్ళు తిట్టిన అన్ని అబద్ధాలు కాబట్టి దాన్ని అసలు
విననట్టు గోడలాగా ఉండిపోవాలి. ఉండిపోతే ఏమవుతుంది? అప్పుడు మన దగ్గరికి రాదు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మనం తీసుకుంటాం, ఇచ్చినా మనకు వద్దండి అని ఊరుకున్నాం అనుకోండి, తీసుకోకపోతే వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ మాటలైనా సరే మనం రిసీవ్ చేసుకోకపోతే అవి తిరిగి వాటి ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీదనే పడుతుంది. ప్రతి మాటకు కొంత శక్తి ఉంటుంది, అది మాత్రం 100% నిజం. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు, ఇంత బుడ్డోడు కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు నాను ఎటు పోతున్నావే ఇప్పుడు రాత్రి, ఎందుకు పోతున్నావు ఏదో అన్నాడు అనుకోండి, ఆ రోజు మీకు పని కాకుంటే అబ్బో ఏడు అడిగిండంటే ఇక అయిపోయినట్టే, ఇక నేను పోతే పని కాదంటారు నెక్స్ట్ టైం. అంటే ఎందుకండి అంటే ఒకసారి జరుగుతుంది అట్లా. అంటే మాటకి శక్తి అనేది ఉంటుంది, కాబట్టి ఆ శక్తి అనేది మనను ఫాలో అవుతుంది. అయితే ఫాలో అయినప్పుడు చెడ్డగా వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు వాడిని చంపే బుద్ధి అయింది, కొట్ట బుద్ధి అయింది, ఇవన్నీ ఎక్స్ట్రా అన్నట్టు. వాళ్ళు అన్నదాన్ని అంతవరకు ఆలోచించం కదా. మనకి ఏమేం మనసులో అనిపించినాయో అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తే మనం అన్నిసార్లు ఆ పనులన్నీ చేసిన పాపము మనకే సంక్రమిస్తుంది. ఇదే జరిగేది ఇక్కడ. మనమేం నిజంగానే అని కొట్టలేదు, చంపలేదు. అందుకే మనస వాచ కర్మణ 3 రకాలు చేస్తాం పాపాలని చెప్తారు. మన సామాన్యులందరూ చేసేది ఇదేనండి, మనసుతోనే పాపాలు చేస్తాం. ఏదైనా మనం నచ్చడు ఉంటే వాడిని దౌడపడు రాలగొట్ట బుద్ధి అయింది అంటాం, కొట్టాం. కానీ ఇట్లా 10 సార్లు అనుకున్నాం, గుర్తు చేసుకొని 10 సార్లు మనం కొట్టిన కిందికే వస్తుందన్నమాట. అంటే అటువంటి చెడ్డ విషయాలను మనము డిసీవ్ చేయాలంటే అసలు మనము రిసీవ్ చేసుకోకూడదు, తీసుకోకూడదు అంటారు శాస్త్రం. అందుకని మనము వాటి బంధంలలో చిక్కుకుంటాం అన్నమాట. ఈ కర్మయోగికి ఆయన ద్వంద్వాలకు అతీతుడు కాబట్టి ఆయనకి సుఖం వచ్చినా సంతోషం వచ్చినా పెద్ద ఫరక్ ఏం లేదు ఆయనకు. పెట్టావా, తిన్నానా, వెళ్ళానా, మాట్లాడండి, మాట్లాడతాడు అంతే. కానీ ఆయనకు తెలిసిన విషయం చెప్తాడు, అంతేగాని వేరే భావాలను ప్రకటించడు. కాబట్టి ఆయన మంచి కర్మయోగి. కర్మలు చేసినా కూడా ఆయనకి ఎటువంటి పాపాలు అంటాడు, యోగిలాగా ఉంటాడు. మనం కూడా కర్మలు చేసినా యోగిలాగా ఉండాలంటే వాటి ఫలితాలను మనము తీసుకోకూడదన్నమాట. అట్లానే ఇక్కడ ప్రతీది అంతేనండి. ఇప్పుడు కర్మలు ఆచరించిన వాటికి మనం బద్ధమై ఉండక్కర్లేదు. ఇప్పుడు ఈరోజు మనం వెళ్తూ ఉన్నాము, ఎవరో ఒక కుంట ఆయన కనబడ్డాడు, నీకేదో 10 రూపాయలు ఇవ్వబుద్ధి అయింది, లేకపోతే ఆయన ఏదో బస్ ఎక్కాలనో ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు అని హెల్ప్ చేస్తాం. అందరూ ఆహా ఒక మంచి పని చేసావు, సంతోషం. నేను రోజు ఒకళ్ళకి సాయం చేద్దాం అనుకున్నానండి, వాళ్ళు ఎవరికి ఉండి వాళ్ళు కనబడతలేరు అంటారు. బద్ధమేం లేదు, అక్కర్లేదు దానికి. రోజు ఒకరికి నువ్వు అటువంటి వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం లేదు. రోజు అటువంటి నీడు వేరే వాళ్ళకు ఉన్నా మనం చేయచ్చు. పాపం ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఓ ముసలమ్మ ఉంటుంది, మనకు ఎవరు ఎదురు పడితే వాళ్ళకి ఏదో అవసరం ఉంటే అది మనం చేయగలిగితే చేస్తాం. అంతేగాని నేను కర్మకు బద్ధుడై ఉన్నా, నేను రోజు ఇంతమందికి సాయం చేసిన తర్వాతనే నేను ఇంటికి పోతా అనే నియమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ వ్రతం పూర్తి కావడం కోసము కొంతమంది అవసరం లేని వాళ్ళకు తినిపిస్తారు.
నేను రోజు ఎవరైనా ఇద్దరికి తినిపిస్తానండి, వాళ్ళు ఎవరు పేదవాళ్ళు రాలేదని ఏం చేస్తా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుపోతాడు, తినిపిస్తాడు. వాళ్ళకి అవసరం లేదు, అయినా నువ్వు తినిపించావు. వాళ్ళు తిని ఏం చేస్తారు, అరే ఎందుకు పెట్టినవురా, మా భార్య ఇంట్లో అన్నం వేస్ట్ అయితే తిడుతుంది, వాడు ఇంటికి పోతాడు. అది నువ్వు ముందు చెప్పావా, అన్నం తిని వచ్చినావు వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఇది ఏం చేయాలి, రేపు పొద్దున్న నువ్వే తినాలి, ఫ్రిడ్జ్లో పెట్టి. అంటే నువ్వు పెట్టిన దానికి రిజల్ట్ అక్కడ ఉల్టా అయిపోయింది. నువ్వు పెట్టిన దానికి సంతోషించే వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు దాని ఫలితం పుణ్యం నీకు వస్తుంది. కానీ అనవసరమైన వాళ్ళకు నువ్వు భోజనం పెట్టడం వల్ల కూడా నీకు ఇబ్బంది కలుగుతుంది. ఒకసారి అదే వాళ్ళ ఇంట్లో మంచి కర్రీ చేసింది, నువ్వు ఇక్కడ తినిపించినావు ఏదో ఒకటి, ఏంటి నాకు ఇది చేసిన అబ్బాయి ఇప్పుడే వద్దంటే తినిపించిండు, వేస్ట్ ఫుడ్ అస్సలు మంచిగా లేకుండే, కానీ ఏం చేయాలి ఇక కూర్చున్నా కాబట్టి ఇక వారేస్తే మంచిగా ఉండదని తినొచ్చినట్టు. అప్పుడు ఆయనకి నచ్చలేదు. ఆ ఫీలింగ్ ఏది ఉందో మనకు దాని ప్రభావం అనేది మనకు కూడా కొంత సంక్రమిస్తుంది. అది అయ్యో తినలేకపోతున్నాను ఆయన బాధపడతాడు. అట్లా మనం చేసేది ఒక బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు, మనం చేస్తూ వెళ్ళాలి, కర్మలు ఆచరిస్తూ ఉండాలి. మనకు ఏవేవి ఎదురొస్తూ ఉంటాయో వాటిలో మనకేవి చేయగలుగుతామో వాటిని చేస్తూ వెళ్ళాలి. అంతేగాని ఇదే అయితేనే ఇది చేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని ఆలోచన పెట్టుకోవద్దన్నమాట. ఇది కర్మ బద్ధుడు కాకూడదు. అంటే ఎవరైతే ఈ యోగులు ఉంటారో కర్మయోగులు అటువంటి బద్ధులు కారు. ఇవాళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు భిక్ష ఇస్తే తీసుకుంటారు, ఏది ఇస్తే అదే. మనకు సినిమాలలో చూపిస్తారు జోక్, ఏంటి అమ్మ ధర్మం చెయ్యి అంటే ఏదన్నా వంకాయ కూర లేదా అమ్మ అడుగుతాడు. అట్లా అడగద్దు, ఈయన వంకాయ కూర అనేది తింటా అని పెట్టుకోడు కదా. యోగి అయిన వాడు తన దేహానికి రక్షించుకోవడం కోసం ఏది అవసరమో అది ఎవరిస్తే వాళ్ళది తీసుకుంటాడు, ఎంత అవసరమో అంతే తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. కాబట్టి ఒకదానికి బద్ధుడై ఉండి నేను ఇదే తింటా, నేను పూరియే తింటా అనేది ఏమి ఉండదు ఆయనకు నియమం. కాబట్టి అట్లా ఏ కర్మ అయినా కూడా కర్మయోగి బద్ధుడుగా ఉండడు, దానికి బద్ధుడై ఉండడు. ఈ కర్మలు నేను చేయాలి, ఈ కర్మలే చేయాలి అనే నియమం పెట్టుకోడు, ఇలాంటి కర్మలే చేయాలి అనేది కూడా పెట్టుకోడు. అట్లా కర్మయోగి అనేవాడు అయితే మామూలుగా మనలాంటి వాళ్ళు కూడా కర్మయోగులుగా ఉండొచ్చు. ఇలాంటి స్వభావమును పెంచుకోవడం వల్ల, అంటే ఏదో సంతోషం రాగానే ఎక్కువ సంతోషపడి దుఃఖం కలగంగానే ఇక జీవితంలో నాకు దుఃఖమే ఉంది అనుకొని కుంగిపోయి తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తే విపరీతమైన ఫ్రెండ్షిప్ చేయడం, ఏదైనా అంటే రెండు రకాలన్నమాట. అయితే అతిగా చేయడము, లేకుంటే చేయకపోవడము, ఇట్లాంటి వాటిని అధిగమించాలి. ఓ ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడడం, ఇవాళ రాలేదు, మన పని మనం చేసుకుంటాం. ఎవరైనా జ్ఞానులైన వాళ్ళ దగ్గరికి శిష్యులు వెళ్ళారు, ఆయన బోధిస్తాడు, స్వామి దీనికి ఎట్లా ఏం చేయాలి అని అడుగుతారు. అడిగితే ఆ రోజు బోధిస్తాడు. ఆ రోజు ఎవరూ రాలేదండి, తాను జపం చేసుకుంటాడు ఉంటాడు. అయ్యో ఇవాళ ఎవరు రాలేదేంటి, నా దగ్గరికి ఎవరైనా ఉంటే పిలుచుకరా అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ముఖ్యంగా మనం చేయాల్సింది. దేన్ని కూడా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. మంచి విషయాలు
ఒకవేళ పెట్టుకున్నా మంచి విషయాలు పెట్టుకోకూడదు, చెడు విషయాలు పెట్టుకోకూడదు. అప్పటిదప్పుడే దాన్ని వదిలేస్తూ వెళ్ళాలి. అయినప్పుడు మనం ఎప్పుడు కూడా అటు మైనస్ ఉండదు, ఇటు ప్లస్ ఉండదు. అలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడమే ఒక కర్మయోగి యొక్క జీవన విధానం. అదే చెప్తుండు భగవంతుడు, కర్మయోగిలాగా జీవించు. నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది, చెయ్యి. దానివల్ల ఏమొస్తుందో నువ్వేం ఆలోచించకు, నీకు అవసరం లేదు అని అర్జునుడికి చెప్పాడు. మనం కూడా మన జీవితంలో రోజు వచ్చే వాటితోని యుద్ధాలు చేస్తూ ఉంటాం, చేసుకుంటూ వెళ్ళడమే. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా, ఓడిపోతామా, గెలుస్తామా అనేది ఆలోచించకూడదు. ఇదండి మరి 22వ శ్లోకానికి. మరి 23వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.